అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా తిరుమల క్షేత్రంలో సందడి మొదలైంది. ఈ నెల 23న తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నెల 24న అంటే ఆశ్వయుజ మాసం శుక్లపక్ష తదియ రోజున శ్రీవారి ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2వ తేదీ వరకు అంటే ఆశ్వయుజ మాసం శుక్లపక్ష దశమి వరకు కొనసాగనున్నాయి. అలాగే ఈ ఉత్సవాలలో శ్రీవారి గరుడోత్సవంతో పాటుగా స్వామివారి స్వర్ణ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక వాహన సేవలు ఉండనున్నాయి. ఉత్సవాలలో మొదటి రోజు అంటే ఈ నెల 24న స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు. 25న ఉదయం చిన్న శేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై దర్శనమివ్వనున్నారు. 26న ఉదయం సింహ వాహనంపై, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై, అలాగే 27వ తేదీన ఉదయం కల్పవృక్షం వాహనం, రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఇక 28న స్వామివారు మోహిని అవతారంలో గరుడ వాహనంపై, 29న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనంపై దర్శనమివ్వనున్నారు. 30న ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 1న స్వామివారి రథోత్సవం సాగనుండగా రాత్రి అశ్వవాహనంపై భక్తులను కటాక్షించనున్నారు. ఆ తర్వాత రోజు అంటే అక్టోబర్ 2న ఉదయం స్వామివారికి చక్రతీర్థ స్నానం నిర్వహించి రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కాగా 7 కొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాలను నిర్వహించారట. అందుకే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని పేరు వచ్చిందని నమ్మకం. ఈ క్రమంలోనే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.